పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మనకి స్పెషల్గా మనందరికీ నచ్చేది వంట పాత్రలు అండి. అంటే వంట పాత్రలు ఎలా ఉందంటే కథ ఎప్పటికప్పుడు అవి ఎలా వస్తున్నాయి అలా అయిపోతున్నాయి. అసలు మాకు సప్లై అనేది చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. ఎనీవే ఫైట్ చేసి మళ్ళీ స్టాక్ అయితే తెప్పించుకున్నాము. కొత్తగా కొన్ని వచ్చినాయి, పాతవి కొన్ని రీస్టాక్ అయినాయి. అన్ని వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మీరు ఇప్పుడు వీడియోలో చూపించే ఐటమ్స్ ఏవైనా డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి సునీతాస్ హోమ్ డెకార్ అని వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు షాప్కి ఫస్ట్ ఫ్లోర్లో షాప్ ఉంటుంది కనుక కొంచెం గమనించుకోండి. రైతు బజార్ నుంచి గణేష్ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉంటుందన్నమాట. సునీతాస్ హోమ్ డెకార్ అది గూగుల్లో లొకేషన్ పెట్టుకుని కూడా షాప్కి రావచ్చు. ఇంకా రాలేని వాళ్ళు అసలు ఏం టెన్షన్ పడకండి. మీరు ఎక్కడున్న ఐటమ్ని మీ ఇంటికి పంపిస్తాము. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం పదండి. ఇది ముందుగా మనం చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి వెళ్దామండి. ఈరోజు అయితే మాత్రం ఒక దాదాపుగా 6-7 సైజులు చూపిస్తాను మీకు వీడియోలో. అయితే వాటర్ కెపాసిటీ ఏదైనా ఒక 50 ml 100 ml అటు ఇటు అవ్వచ్చండి. ఎందుకంటే మనది అది ప్రాపర్ కొలతతోటి చూడము, కొంచెం రఫ్గా చెప్తాము. ఒక 50 ml అన్న అటు ఇటు అయ్యి ఉంటే కనుక కొంచెం యూజువల్గా ఏంటంటే మేము కొంచెం తగ్గించే పెడతాము. బట్ ఎనీవే ఏదైనా తగ్గితే కనుక అది చిన్న పొరపాటు అవుతుంది, అంతకుమించి అది ఏం కాదు. లైవ్లో వచ్చిన వాళ్ళకి ఎలాగో మీకు తెలుస్తుంది అనుకోండి. ఇదిగోండి మనం ఫస్ట్ సైజ్ ఇది ప్రైస్ వచ్చి 1200 అండి. వాటర్ కెపాసిటీ మీకు ఇది ఒక 750 ml వరకు పడుతుంది. మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలనుకోండి, ఒక 2 పిల్లలకి సరిపోతుంది అన్నమాట. అది సైజు. దాని తర్వాత సైజ్ ఇది 1500 అండి. ఇది వాటర్ కెపాసిటీ 850 ml పడుతుంది. ఇది దాని తర్వాత సైజ్ అండి 1650. ఇది 1 లీటర్ వాటర్ కెపాసిటీది. మనకి ఏంటంటే ఒక 2 మనుషులు పెద్దవాళ్ళకి అన్నానికి సరిపోతుంది అనమాట. ఇది అంటే నేను ఏదన్నా తప్పు చెప్పుంటే, నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, సరిపోతుందని అనుకుంటున్నాను నేను. ఆన్లైన్ వాళ్ళైతే మాత్రం వాటర్ కెపాసిటీ మెన్షన్ చేస్తుంటే వాటర్ కెపాసిటీ రాస్తున్నారు, అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు 1 లీటర్ అనుకోండి 1000 ml అని రాస్తాము. అట్లా వాటర్ కెపాసిటీ అది లీటర్ నీళ్లు పట్టే కెపాసిటీలో ఎంత ఉడుకుతుంది అనేది కొంచెం మీరు చూడండి. ఇది 1.5 లీటర్ వాటర్ కెపాసిటీ అండి. ఇది 2500. ఇప్పుడు వరకు మనం 4 సైజులు చూసుకున్నాము. ఇది దాని తర్వాత సైజు 2.5 లీటర్లు పడుతుంది. ప్రైస్ వచ్చి 2800. ఇది దాని తర్వాత సైజు. అసలు కానీ అండి ఎన్ని సంవత్సరాలు వాడినా మనకి మన తరమే కాదు, మన తర్వాత తరం వాడినా ఏమి చెక్కు చెదరవి పాత్రలు. ఇది వాటర్ కెపాసిటీ వచ్చి 2.5 లీటర్లు అండి. ప్రైస్ 3800. ఇది ఈరోజు వచ్చిన స్టాక్లో అన్నిటికంటే పెద్ద సైజు. ఇది 4500 ప్రైసు. అలాగే ఇది 3 లీటర్లు వాటర్ కెపాసిటీ పడుతుందండి. ఒకసారి జస్ట్ ఊరికి అలా పెడతాను చూడండి. మొత్తానికి 7 సైజెస్ వచ్చినాయి. ఎంత బాగున్నాయి. ఇది మన దగ్గర ఆల్రెడీ ఉన్న మోడలేనండి ఇంతకుముందు కూడా. కాకపోతే ఇవి చెప్తున్నాను కదండి, స్టాక్ కొన్ని సైజులు అయిపోతున్నాయి, కొన్ని ఉంటున్నాయి. ఇట్లా మొత్తానికి రీస్టాక్ అయింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇవైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ధైర్యంగా చెప్పగలుగుతాను, కానీ ఆ గుండెలతోటే వస్తుందండి ఇబ్బంది. ఇది 1800, అన్నిటికంటే చిన్న సైజు. స్పెషల్లీ ఈ సైజు కోసం అయితే చాలా రిక్వైర్మెంట్ ఉందండి. మీరు ఎవరైతే షాప్కి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారో ఇది ఇప్పుడైతే స్టాక్ ఉంది, ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఇది దాని తర్వాత సైజ్ అండి 2300. ఇవి వాటర్ కెపాసిటీ ఇంకా మెజర్ చేయలేదు, మీకు క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాము. ఇది దాని తర్వాత సైజు 2900. మీరు నా వీడియోస్ చూసే వాళ్ళైతే నేను ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇదే సైజు అండి. 2000 అడుగుతూ ఉంటారు కదా మీరు ఏ సైజు వాడుతున్నారు సునీత గారు అని చెప్పి. నేను వాడేది ఈ సైజు 2900ది. ఈ 3 సైజులు. అసలు ఈ 3 ఉంటే మనం ఏ కూరలో అయినా చిన్నపాటి బిర్యానీలో అయినా అన్నీ వండేసుకోవచ్చు. ఇది దాని తర్వాత సైజు 3500 అండి. ఇది నాకు తెలిసి ఒక 4 లీటర్స్ అయినా పడుతుందేమో వాటర్ కెపాసిటీ. ఇది దాని తర్వాత సైజు. అంటే మనము బిర్యానీ అట్లా కూడా వండేసుకోవచ్చు హ్యాపీగా. ఒక 6-6కి సరిపడా బిర్యానీ వండొచ్చు. మేబీ అంతేనా, వండొచ్చు కదా 6కి.
వాళ్ళు ఎంత తింటారో మనది ఎలాదంటావా మా వాళ్ళు చూడండి. ఇది దాని తర్వాత సైజ్ అండి. ఇది ఇంతకుముందు మన దగ్గర లేదు. కొంతమంది సేమ్ మోడల్ పెద్దది తెప్పించమని అడుగుతున్నారని కొద్దిగా అంటే పెద్దవి ఎంత మాత్రం రిక్వైర్మెంట్ ఉంటుందో చూద్దామని లిమిటెడ్గానే ఉందండి ఇదైతే స్టాకు. ఇది 6000. దీని తర్వాత కూడా ఇంకొక సైజు ఉంది. అంటే ఇవి మొత్తం 7 సైజులు వచ్చినాయి. ఇది దాని తర్వాత సైజ్ అండి 7500. ఇక అసలు ఇదైతే మనకి మరి 2 కేజీలు అన్నం ఉడుకుద్దేమో అనుకుంటున్నాను నేను. నాకు చెప్పా కదా, ఎప్పుడు చెప్తుంటా కదా కుక్కర్ బ్యాచ్ అని, ఐడియా రావట్లే. అంటే వాటర్ కెపాసిటీ చూసుకుంటే తెలుస్తుంది ఎంత ఉడుకుతుంది అనేది. ఇవి కళాయి టాప్లు అండి, అంటే ఇప్పుడు టిన్ కోటింగ్ చేసిన గిన్నెలు. ఇప్పుడు వీటిల్లో కూడా అండి మన దగ్గర ఇది పాత మనకి ఇంతకు ముందు వాడేవాళ్ళు కదా, హ్యాండ్ మేడ్ ఐటమ్ టైప్ అనమాట. ఇది ప్రైస్ వచ్చి 2600. ఇప్పుడు నేను చూపించేది పెద్ద సైజు నుంచి చిన్న సైజులకి వెళ్తాయి. ఇది దానికంటే చిన్న సైజు 2250. ఇందులో సైజులు అన్నీ ఒకదానిలో ఒకటి సెట్ అయ్యేవి. ఇది 2000 అండి. 1800, 1300. ఇవి ఒకసారి మళ్ళీ మీరు అట్లా చూపించారు సునీత గారు, అర్థం కాలేదు అనుకుంటారేమో. ఇదిగోండి ఇలా ఉల్టా కూడా పెడతా చూడండి సైజులు. నాకు తెలుసు కదా. పడమాకే నువ్వు. ఇది అన్నిటికంటే పెద్ద సైజు. అది చక్కగా ఒకటే ఈ సెట్ ఉంటే మనం అన్నీ వండేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది మటార్ అంటారు చూడండి, హ్యామర్డ్ మటార్ అని కూడా అంటారు. ఇది సేమ్ ఇందాక చూసాం కదా మనం, అవి ఇవి మందం అయితే ఒకటే ఉంటుంది. కొంతమంది ఏంటంటే అసలు కళాయి వాల్యూ తెలియక అసలు మా కళాయి ఉన్నాయి వద్దు, ఇట్లా ప్లెయినే కావాలి అని అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇవ్వండి. ఇది అన్నిటికంటే పెద్దది 2600 అండి. ఇవి మొత్తం కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి. సో మీకు ఏంటంటే కొంచెం ఎక్కడైనా ఇట్లా జిగ్జాగ్ లాగా రావడం కానీ ఇదంతా మనకేంటంటే క్లీనింగ్లో పోతుంది. అదేదో కంప్లైంట్ అని అనుకోవద్దు. ఇది 2600. ఇది దానికంటే చిన్న సైజ్ అండి 2400ది. ఇది 2100ది. మీకు వీటన్నిటికీ కూడా వాటర్ కెపాసిటీ మేము రాసి పెడతాము. సో దట్ మీరు ఆ వాటర్ని బట్టి ఎంత అన్నం ఉడుకుతుందని కానీ ఏదైనా మీరు ఒక దీనికి రావచ్చు అనమాట. ఇది 1900 అండి. ఇది 1750. దానికంటే ఇది ఒక సైజు తగ్గిందా, ఈ కొంచెం పెద్ద గిన్నెలు వచ్చినాయి. ఆ సైజులు వేరు, ఈ సైజులు వేరు. నెక్స్ట్ ఇట్లా టీ గిన్నెలు, పాల గిన్నెలు ఇట్లా అప్పటికప్పుడు వాడుకోవడానికి వీలుగా అడుగుతున్నారు కదా, కళాయి లేనివి తెప్పించండి అని చెప్పి, హ్యాండిల్ ప్లాస్టిక్ ఉండా హ్యాండిల్ తెప్పించండి అని చెప్పి సో వచ్చినాయి అనమాట. కాకపోతే దీనికి మూత కూడా తెప్పించాము, మూత కూడా వేసింది. ఇది ప్రైస్ 1450 అండి, అన్నిటికంటే చిన్నది. ఇది దాని తర్వాత సైజు 1650. ఇది అన్నిటికంటే పెద్దది అనమాట. మనము దీనిలో ఓన్లీ టీ పాలు అనే కాదండి, హ్యాండిల్ ఉంటుంది అన్నమాటే. కానీ అన్నం అవి కూడా వండుకోవచ్చు, దేవుడికి ప్రసాదం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇవి ఒకసారి ఇట్లా మూత మనం రివర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, దాని మీద ఒకటి వేరే ఎందుకలా అంటే సేమ్ తీసుకోరు కదా, బట్ స్టిల్ కిచెన్లో పెట్టుకోవడానికైనా వేరే ఐటెం పెట్టుకోవడానికైనా ఇబ్బంది ఏమి ఉండదు అట్లా. అదండి మరి ఈరోజు వీడియో వంట పాత్రలు చూస్తారు కదా. మరి మీకేమనిపించింది కలెక్షన్ అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీ ఇంట్లో చిన్నప్పుడు అంటే ఏ టైప్ ఆఫ్ వంట పాత్రలు మీరు చూస్తున్నారు అనేది కూడా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.